చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం ముగిసింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు సబిత, యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం ముగిసింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు సబిత, యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం ముగిసింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు సబిత, యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ లో అందిస్తారు. ఏవై స్వామి, శిల్ప తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలపైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఒకవైపు ఈ వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రిపరేటరీ మీటింగ్ గా దీనికి భావించవచ్చు. దాదాపుగా చేవెళ్ల లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఒకవైపు శ్రీలింగంపల్లిలో గెలిచినటువంటి అరికెపూడి గాంధీ, రాజనగర్ గెలిచినటువంటి ప్రకాష్ గౌడ్, చేవెళ్లలో గెలిచినటువంటి కాళే యాదయ్య, మరోవైపు మహేశ్వరంలో గెలిచినటువంటి సబితా ఇంద్రారెడ్డి, మరోవైపు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా దీన్ని మనం ఎదుర్కోవాలి, ఇప్పటికే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం వారీగా ప్రిపరేటరీ మీటింగ్స్ కొనసాగిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ చేవెళ్ల నియోజకవర్గం సంబంధించి కూడా రానున్న రోజులు ఏ విధంగా ఎదుర్కోవాలి, ఒకవైపు జనవరి 3 తర్వాత వరుసగా ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించుకుని వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో వాటిని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా ఎవరు కూడా మీరు బెంగపడవద్దు, ఖచ్చితంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, మీరే అక్కడ ఇన్ఛార్జిగా ఉంటారు, గెలిచిన ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాలు వాళ్ళు పనిచేసుకుంటూ పోతున్నారు, వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో అభ్యర్థులు మార్చే విషయం కావచ్చు, వారికి సంబంధించినటువంటి కోఆర్డినేట్ చేసే విషయం కావచ్చు, మీకు పూర్తి వివరాలు ఎప్పటికప్పటికి మీకు మేము అందజేస్తాము, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలతోటి, ఎమ్మెల్సీలతోటి, ఒకవైపు మాజీ ఎమ్మెల్యేలతోటి కేటీఆర్ అన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది, మిగతా చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. దాదాపుగా 1,09,000 ఓట్ల లీడింగ్ ఇక్కడ గెలిచినటువంటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి లీడ్ వచ్చింది. ఒకవైపు మల్కాజ్గిరి నియోజకవర్గం లోక్సభ పరిధిలో కూడా బీఆర్ఎస్ పార్టీ లీడ్ లో ఉంది. ఒకవైపు హైదరాబాద్ లో ఒకవైపు ఎంఐఎం లీడ్ లో వస్తే, ఒకవైపు ఇటు సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ పార్టీ కొంచెం లీడ్ లో ఉంది. ఇలా ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గం వారిగా బీఆర్ఎస్ పార్టీ జరిగినటువంటి ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఫలితాల సరళి పైన ఎప్పటికప్పుడు తనను సమీక్షించుకుంటుంది. ఒకవైపు వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా నువ్వా నేను అన్నట్టుగా వారు ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్యలో మనల్ని నెగ్లిజెన్స్ చేసినట్టుగా బిహేవ్ చేస్తారు. కానీ మనం ఎక్కడ తగ్గకుండా మనం ఖచ్చితంగా పోటీ ఇచ్చేటువంటి స్థానాల్లో మనం ఎక్కడ వదులుకోవద్దు. ఇప్పటికే లోక్సభలో బీఆర్ఎస్ పార్టీకి ఒకవైపు 9 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో మొత్తం కలిపి దాదాపు 15 మంది సభ్యులు ఉన్నప్పుడు కూడా ఒక రీసెంట్ గా గెలిచినటువంటి సభ్యులు ఒకరు కొత్త ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో ఏ విధంగా ఫేస్ చేయాలి, ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గం వారిగా వాటి ఉన్నటువంటి అభ్యర్థుల వివరాలేంది, ఎలాంటి బలమైన అభ్యర్థులను పెట్టి మనం బరిలో ఉండాలి, మన ప్రాబల్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆలోచనల మేరకు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తెలంగాణ భవన్ వేదికగా పార్టీ సమావేశం నిర్వహిస్తూ
ఉన్నారు. ప్రిపరేటరీ మీటింగ్స్ తో పాటు ఓడినటువంటి నియోజకవర్గాల వారిగా సమీక్షించుకుంటున్నారు. అక్కడ మనకెన్ని ఓట్లు వచ్చాయి, గెలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ కావచ్చు, మనం గెలిచినటువంటి వాళ్ళు సెకండ్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు, బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయి సమీక్షించుకుంటుండే వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో వీటిని ఫేస్ చేసే విషయం సంబంధించి ముందుకెళ్లాలి. లోక్సభ ఎలక్షన్స్ సంబంధించి ఇప్పటికే జాతీయ వ్యాప్తంగా అడవుడు స్టార్ట్ అయింది కాబట్టి మనం ఎక్కడ వెనకబడకుండా ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా పార్టీ నేతలతోటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలతోటి చెప్పినట్టు తెలుస్తుంది. చేవెళ్ల ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డికి మరోసారి అక్కడ అవకాశం ఇస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. బలంగా 2-3 స్థానాల్లో ఇప్పటికి దాదాపుగా సిట్టింగ్లకే అవకాశం ఇచ్చి కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేసే అవకాశం లేకపోలేదని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది. ఒకవైపు మెదక్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే దుబ్బాకలో గెలిచినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. అక్కడ ఒకవైపు ఈసారి సీఎం ఒకవైపు మా పార్టీకి సంబంధించి అధ్యక్షులు మాజీ సీఎం కేసీఆర్ అక్కడ పోటీ చేస్తారన్న ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికి తోడు ఇటు వరంగల్ కావచ్చు, మరోవైపు మహబాద్, ఖమ్మం ఇట్లా ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గం వారిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ మనకు ఎక్కడ పోటీ ఇస్తుంది, బీజేపీ మనకు ఎక్కడ పోటీ వస్తుంది. ప్రధానంగా నిజామాబాద్, ఒక కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి, ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అక్కడ ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ కొంత బలంగా ఉంది. అక్కడ వాటికి సంబంధించి ప్రత్యేక ప్రణాళిక రచించుకోవాలి. తెలంగాణ పైన దాదాపుగా 10 సీట్లు గెలిచడం కోసం బీజేపీ టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తుంది. మెజారిటీ సీట్లు సాధించడం కోసం కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఉత్సాహంతో ఊపుతో వారు కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా గట్టి పోటీ ఇస్తారు. వారికి ఉన్నటువంటి అన్ని రకాల బలగాలు మోహాలించి మనల్ని అటాక్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మనం కూడా ఎక్కడ వెనకబడకుండా ధీటుగా పనిచేయాలని చెప్పేసి కూడా పార్టీ నేతలకు కేటీఆర్ సూచించినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించిన రివ్యూ కంప్లీట్ అయింది. జనవరి 3వ తేదీ నుంచి 2024 జనవరి 3వ తేదీ నుంచి ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గం వారిగా ప్రతిరోజు కూడా రివ్యూలు నిర్వహించుకోవడం కోసం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఆయా నియోజకవర్గాల ఉన్నటువంటి ఒక్కొక్క అసెంబ్లీ స్థానం సంబంధించినటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిన ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు, మరోవైపు ఓడినటువంటి గతంలో పోటీ చేసి ఓడినటువంటి ఎంపీలు అందరినీ కూడా పిలిపించి ఈ ప్రిపరేటరీ మీటింగ్ లో కూడా ముందుకు వెళ్లడం కోసం కేటీఆర్ అయితే ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నారు. శిల్ప రైట్.